అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ప్రాథమిక రిపోర్టులో కీలక విషయాలు బయటకొస్తున్నాయి. విమానం కూలడానికి ముందు కాక్పిట్ లో ఇద్దరు పైలట్ల మధ్య గందరగోళ పరిస్థితి ఉన్నట్లు ఏఐబి రిపోర్టులో ప్రస్తావించారు. అంతా సెకండ్లలోనే జరిగిపోయిందని తెలిపింది. ఇంజిన్లకు ఒక్కసారిగా ఇంధన సరఫరా ఆగిపోయింది. అటు ఆయిల్ కంట్రోల్ స్విచ్ ఎందుకు ఆఫ్ చేశావని పైలట్ ని మరో పైలట్ ప్రశ్నించారు. తాను స్విచ్ ఆఫ్ చేయలేదని పైలట్ సమాధానమిచ్చారు. ఆ వెంటనే మేడే 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 అంటూ పైలట్ కాల్ ఏటీసీకి వెళ్ళింది. ఆ తర్వాత క్షణాల్లోనే విమానం కూలిపోయిందని బ్లాక్ బాక్స్ లో రికార్డ్ అయిన కాక్పాట్ వాయిస్ చెప్తోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, మనం చూస్తున్నాం ఇటు ఏదైతే అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన జరిగిందో దానికి సంబంధించి కూడా ఇటు ఏఐబి ప్రాథమిక రిపోర్ట్ ఇచ్చింది. అసలు ఈ రిపోర్ట్ లో ఏమేమి అంశాలు ఉన్నాయి, పూర్తి డీటెయిల్స్ ఏంటి శివ? అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ప్రాథమిక రిపోర్ట్ ను ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంటల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో వెల్లడించింది. దీంట్లో సంచలన విషయాలు వారు వెల్లడించారు. విమానం కూలడానికి ముందు కాక్పిట్ లో ఇద్దరి పైలట్ల మధ్య గందరగోళ పరిస్థితి నెలకొన్నట్లు కూడా నివేదికలో వెల్లడించారు. అంత సెకండ్లలోనే జరిగిపోయిందనేది కూడా రిపోర్ట్ లో తెలుస్తోంది. ఇంజన్లకు ఒక్కసారిగా ఇంధన సరఫరా అనేది ఆగిపోయింది. ఆయిల్ కంట్రోల్ స్విచ్ ఎందుకు ఆఫ్ చేసామంటూ కూడా ఒక పైలట్ మరో పైలట్ ను ప్రశ్నించారు. తాను స్విచ్ ఆఫ్ చేయలేదని కూడా మరో పైలట్ సమాధానం ఇచ్చారు. ఆ వెంటనే మేడే అంటూ 3 టైమ్స్ పైలట్ కాల్ ఇచ్చారు. ఆ క్షణాల్లోనే విమానం కూలిపోయింది. అయితే బ్లాక్ బాక్స్ లో రికార్డ్ అయిన కాక్పిట్ వాయిస్ పూర్తి స్థాయి తెలియపరిచితే కానీ ప్రమాదానికి తెలియవని కూడా చెప్తూ ఉన్నారు. అంటే గత నెల 12వ తేదీన అంటే ఈ రోజుకు ఎగ్జాక్ట్ గా 1 month కంప్లీట్ అవుతుంది. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లాల్సిన విమానం ఇండియా విమానం ఏదైతే ఇండియా బోయింగ్ 787 ఏదైతే 171 ఆ విమానం కూలిపోయింది. అంటే 30 seconds లోనే అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన 30 సెకండ్ల విమానం కూలిపోయింది. ఈ విమానంలో 260 ప్రయాణిస్తున్నారు. దాంట్లో ఒకరు తప్ప మిగతా అందరూ కూడా ప్రమాదంలో చనిపోయారు. వారితో పాటు ఎక్కడైతే సిస్టమ్ కూలిందో ఆ బిల్డింగ్ లో నివాసం ఉంటున్న వారు అంటే మెడికల్ స్టూడెంట్స్ చుట్టుపక్కల ఉన్న వారు కూడా చనిపోయారు. దాదాపు 274 మంది వరకు కూడా తెలుస్తుంది. ఆ ప్రమాదంలో వారిని గుర్తించడం కూడా కష్టంగా మారిన నేపథ్యంలో DNA చేసి మృతదేహాలకు గుర్తించి వారి కుటుంబ సభ్యులు పంపించారు. అంటే ఈ ప్రమాదానికి సంబంధించి ఒక కమిటీని కూడా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 3 నెలల్లోపు కారణాలు ఏంటంటే విచారణ జరిగి రిపోర్ట్ సబ్మిట్ చేయాలని నేపథ్యంలో విచారణ ప్రారంభించారు. ఇప్పుడు యాక్సిడెంటల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో దర్యాప్తు ప్రారంభించి ఒక నివేదికను కూడా సమర్పించింది. పూర్తిగా కంప్లీట్ డీటెయిల్స్ అనేవి పూర్తిగా దర్యాప్తు చేస్తే కానీ ప్రమాదానికి గల అసలు కారణాలు అవకాశం ఉన్నట్టు కూడా ఆ రిపోర్ట్ లో వెల్లడించారు. రైట్, థ్యాంక్ యూ శివ.